హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడైనా మీరు పెసలతో వడ అండ్ పునుగులు ట్రై చేశారా? చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ స్టెప్స్‌తో ఇలా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చి తీరుతుంది. అంత పర్ఫెక్ట్‌గా ఉంటే అండ్ టేస్ట్‌లో ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. మీరు ఖాళీ వడలుగా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు తినరు అని చెప్పి ఇలా చిన్న చిన్న పునుగులుగా వేశాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ముందు ఈ వీడియోలో చూపించినట్టు ఇలాంటి ఒక కప్పుతో మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో ఆ కప్పుతో ఒక కప్పు వరకు పెసలు 4 అవర్స్ నానబెట్టుకోండి. 4 అవర్స్ తర్వాత ఇలా మనం విరిపితే విరిగేటట్టు పర్ఫెక్ట్‌గా నానిపోతాయి. తక్కువ కాకూడదు, మినిమం 4 అవర్స్ అయినా ఈ పెసలు బాగా నానబెట్టుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా విరిగిందో? ఇవి నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ పెసలు తీసుకొని వెట్ గ్రైండర్లో ఆడించుకోండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం కచ్చాపచ్చాగా మనం ఆడించాలి. పూర్తిగా సాఫ్ట్గా దీన్ని గ్రైండ్ చేసుకోకూడదు. సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి వడలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇందులో మళ్ళీ మనం ఎలాంటి పిండి కూడా వాడట్లేదు. ఖాళీగా ఈ పిండితోనే వడలు పునుగులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండి అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు చూసినట్టయితే నేను అసలు సాఫ్ట్గా ఆడించలేదు, కచ్చాపచ్చగా ఆడించాను. అదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2, కొంచెం అల్లం యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు, అలాగే ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నేనైతే పచ్చిమిరపకాయలు వేయలేదు, ఎందుకంటే మా పిల్లలు అసలు తినరు, చాలా కారం అంటారు. మీరు కావాలంటే ఒక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. మోర్ ఓవర్ చిన్నపిల్లలకైతే మాత్రం పచ్చిమిరపకాయలు స్కిప్ చేయడమే చాలా బెటర్ అనమాట. వాళ్ళు దాని టేస్ట్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు అన్ని పదార్థాలు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా హ్యాండ్తో. మీరు కావాలంటే ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపించినట్టు ఇలా వడల్లా చేసుకొని మీరు ఆయిల్లోకి డ్రాప్ చేయండి. మీరు వీడియోలో చూసినట్టయితే నేను చాలా ఈజీగా వేసాను. ఇందులో ఎలాంటి కార్న్ఫ్లవర్, మైదా, బియ్యం పిండి ఏవి యాడ్ చేయలేదు. ఖాళీ మనకి పెసలతోనే ఇంత పర్ఫెక్ట్గా వడలు, ఇలా పునుగులు కూడా వేసుకోవచ్చు అనమాట. ఎంత ఈజీగా వేసేస్తున్నానో చూసారా? ఇన్ని ఇయర్స్ ఇలా తెలియక పెసరట్టుగా మాత్రమే యూస్ చేస్తారేమో అని నేను అనుకున్నాను. పెసరట్టు అయితే పిల్లలు అస్సలు తినట్లేదని ఒకసారి ఇలా ట్రై చేశాను. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. కలర్ చూసారు కదా, డార్క్ అయిపోయిందేమో అని అస్సలు అనుకోవద్దు. ఇవి పెసలు కాబట్టి ఆ కలర్ అనేది వస్తుంది, తప్పకుండా వస్తుంది. అండ్ అలా మాడిపోయిన టేస్ట్ వస్తుందేమో, చేదు వస్తుందేమో అని మీరు ఎలాంటి కంగారు పడకండి. మీరు ఆ కలర్లోనే వేయించుకొని తీసుకున్నట్టయితే అవి తినేటప్పుడు పిల్లలకి పంటికి క్రంచీగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేయించుకోవాలన్నమాట. వడలు చూసారా ఎంత బాగా వచ్చాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు ఇలానే ఈ పునుగులు కూడా కొంచెం వేయించుకొని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకలాగే కాకుండా ఇలా కొత్తగా ఒకసారి పెసలతో వేసి ఇవ్వండి. పిల్లలు చాలా బాగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవన్నమాట. పిండి అయితే మాత్రం గ్రైండ్ చేసుకున్న వెంటనే మీరు వడలు కానీ పునుగులు కానీ వేసుకోవడం బెటర్. ఎందుకంటే మనకి తెలియదు కదా ఆయిల్ పీల్చుకుంటా తెలియదు. నేనైతే ఇక్కడైతే మాత్రం వెంటనే వేసేసాను. చూసారు కదా, నెక్స్ట్ మిగతా పిండితో కూడా మీరు ఇలాగే వడలు కానీ పునుగులు కానీ వేసుకొని మీ ఇంట్లో పిల్లలతో పెద్దవాళ్ళతో ఎంజాయ్ చేయండి. నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ కొలతలతో వేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.